హాయ్ అండి. ఈ వీడియోలో 'వంద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది కంటిన్యూ చేయండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఫ్యూచర్ వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే డోజే సాయి యోన్‌తో ఇలా చెప్తూ ఉంటాడు. మనం అనుకున్నది కరెక్టే. మీరు చెప్పింది కూడా కరెక్టే. మేము ఎవరినైతే పట్టుకున్నామో అతనికి మన ఆఫీస్‌లో బాంబ్ చేసిన అతనికి సంబంధమే లేదు. ఆ చుట్టుపక్కల ఇంకొక సస్పీషియస్ థింగ్ మేము అబ్జర్వ్ చేశాము. అదేంటంటే ఎవరో ఏదైతే బాంబ్ మన ఆఫీస్ దగ్గర యూజ్ చేశారో అదే బాంబ్ సరౌండింగ్స్‌లో ఒక టేబుల్‌ని కాల్చడానికి వాళ్ళు యూజ్ చేశారు. అక్కడ కొన్ని యానిమల్స్ కూడా చంపేయబడ్డాయి. కన్ఫర్మ్‌గా ఆ కిడ్నాపరే అక్కడది ప్రాక్టీస్‌లా చేసుంటాడు. సరిగ్గా అది యూజ్ అవుతుందా లేదా? బాంబ్ అనేది సరిగ్గా పేలుతుందా లేదా టెస్ట్ చేయడానికి అన్నట్టు డోజే చెప్తాడు. సాయియోన్ నేననుకున్నదే కరెక్టే అనమాట. అతని కాదు ఇంకొకరే. యానిమల్స్ మీద అలాంటి ప్రయోగం చేశాడంటే అతనికి యానిమల్స్ అంటే అస్సల ప్రేమే లేదు. సో, అలాంటి కఠినమైన ఆలోచనలతో ఎవరుంటారు? మనం అతన్ని వెంటనే పట్టుకోవాలి. అలాగే నా కోసం ఇది కూడా చూస్తావా? సాంగ్యు అనే వ్యక్తి ఇతని గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అన్నట్టు ఆ మాట చెప్పి సాయుని వెళ్ళిపోతుంటే, డోజే సాంగ్యువా? ఇతను నాకు ఆల్రెడీ తెలుసు కదా అన్నట్టు అంటాడు. ఏం తెలుసు అంటే అప్పుడే ట్యాబ్‌లో ఇతనికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆ ఛానెల్‌లో క్రైమ్ రిపోర్ట్స్ గురించి, క్రైమ్ కేసెస్ గురించి చాలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగే అతను ఒక సైకియాట్రిస్ట్ కూడా. అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ వీడియో చూడండి అని చెప్పేసి వీడియో చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియో చూసి సాయి నవ్వుకుంటూ ఉంటాడనమాట. చిన్న పిల్లోల్లా ఈ వీడియోస్ ఏంటి అని చెప్పేసి. అందుకేనా హెచ్‌పీసీ వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు. క్రైమ్ కేస్‌దేదో సంథింగ్ అన్నట్టు నాకు తెలిసింది అన్నట్టు సాయి అని అంటాడు. వెంటనే డోజే ఇతనికి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా చాలా ఉంది అన్నట్టంటే సాయియోన్, అదేంటి అమ్మాయిల ఫాలోయింగ్ ఎందుకుంది అంటే, ఇతని బాడీ చాలా బావుంటుంది. మీరే చూడండి. జిమ్‌కి వెళ్లి కూడా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో, ఈ వీడియోస్ కింద అమ్మాయిలే ఎక్కువ కామెంట్ చేస్తూ ఉంటారు అన్నట్టు చెప్తాడు డోజే. సాయియోన్, ఓహ్! అలాగా చూస్తుంటే నువ్వు కూడా బాగా జిమ్‌కి వెళ్ళేవాళ్ళలా ఉన్నావే అన్నట్టు, ఇది కాదు నేనడిగింది ఏ టు జెడ్ చిన్నప్పటి నుండి అతని గురించి నాకు డీటెయిల్స్ అన్నీ కావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. పూచి కార్ యాక్సిడెంట్ అయింది కదా! సో, వాళ్ళు షోరూమ్‌లో ఇచ్చుంటారనమాట. అది బాగైపోయిందని చెప్పేసి తీసుకెళ్ళమని హుయిజుకి చెప్తారు. అది రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తుంది. ఆ ప్లేస్‌కి వెళ్తుంది. కార్ తెచ్చుకుందాం అని చెప్పేసి. వాళ్ళు డోర్ ఓపెన్ చేయగానే హుయిజు లోపలికి వెళ్ళిపోయి కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ కార్ స్టార్ట్ అవ్వదు. ఏం జరుగుతుందో తనకేం అర్థం కాదు. తెరుచుకున్న డోర్ మళ్ళీ అలాగే క్లోజ్ అయిపోతుంది. తిను బయటికి వెళ్ళిపోయిందనుకోని వాళ్ళు క్లోజ్ చేస్తారనుకోకుండా. బట్ తను లోపలే ఉంటుందనమాట. ఆ కార్ అనేది వాళ్ళు ఆ బిల్డింగ్ లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. ఆటోమేటిక్‌గా రేడియో ప్లే అవుతూ ఉంటుంది. కార్ స్టార్ట్ అవ్వదు. తనకేం చేయాలో ఏమీ అర్థం కాదు. చాలా భయపడుతూ ఉంటుంది. ఇదంతా మళ్ళీ ఆ కిడ్నాపరే చేస్తున్నాడా? నా దగ్గర ఆ ఫోన్ ఉందని చెప్పేసి ఇదంతా అతనే చేస్తున్నాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. సడెన్‌గా డోర్ ఓపెన్ అవుతుందనమాట. అక్కడ వాచ్‌మెన్ సారీ మేడం మీరు వెళ్ళిపోయారనుకున్నాను. చూసుకోలేదు. ఐయామ్ సో సారీ అన్నట్టు చెప్తాడు. భయంగా ఉన్న తను వెంటనే కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి హడావిడిగా తన దగ్గరున్న ఫోన్ ఉంది కదా! ఆ కిడ్నాపర్‌ది. ఆ ఫోన్ చూసుకుంటుందనమాట. ఈ ఫోన్ కోసమే నా మీద మళ్ళీ అటాక్ చేయడానికి ఆ కిడ్నాపర్ ట్రై చేస్తున్నాడా ఏంటి అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది భయంగా. అప్పుడే డోర్ సౌండ్ వస్తూ ఉంటుంది. సాయియాన్ వచ్చాడని చెప్పేసి తనకు అర్థమవుతుంది. సో, డైలీ సాయియాన్‌కి ఆ ఫోన్‌తో కాల్ చేసే టైం అయిందని చెప్పి బయటికి వెళ్లి కాల్ చేద్దాం అనుకుంటే తను బయటికి వెళ్తూ ఉంటే సాయియోన్, "ఎక్కడికి వెళ్తున్నావు?" అని చెప్పి తనని ఆపుతాడు. సో, "ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. బీర్ ఇంకా ఐస్ క్రీమ్" అనగానే సాయియోన్, "నేనే వెళ్లి తెస్తాను. నీ ఫోన్ ఇదిగో తీసుకున్నాను కదా! హ్యాకింగ్ ఏం జరగలేదు. ఫోన్ అంతా క్లీన్‌గానే ఉందని" చెప్పి తన ఫోన్ తనకిచ్చేస్తాడు. సో, ఐస్ క్రీమ్ ఇంకా బీర్ తెద్దామని తనే కిందకి వెళ్తాడు హుయిజు కోసం. కిందకి వెళ్ళగానే హుయిజు విండోలో నుండి చూస్తూ ఉంటుందన్నమాట. ఆ కిడ్నాపర్ ఫోన్ నుండి మళ్ళీ సాయియోన్‌కి కాల్ చేస్తూ ఉంటుంది. సాయియోన్ వెళ్తూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. సాయియోన్ నువ్వు చెప్పింది నేను చేయాలా ఏంటి? నువ్వు చెప్పావని నా వైఫ్‌కి నేను డివోర్స్ ఇవ్వాలా? నువ్వెలా చెప్పగలవది? నువ్వు చెప్పిందయితే నేను చేయను అన్నట్టు, ఎందుకు చేయాలన్నట్టు క్వెషన్ చేస్తాడు. హుయిజు ఇలా చెప్తూ ఉంటుంది. ఎందుకు చేయాలేంటి? నీకు తెలుసు. నువ్వు ఇంకా హుయిజు సరిగ్గా హ్యాపీగా లేరు. తనసలు హ్యాపీగానే లేదు. మీ ఇద్దరిది అసలు మ్యారేజే కాదు. అసలు మీ ఇద్దరి మధ్య ఏదైనా జరుగుతుందా? వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉంటున్నారా? తనెప్పుడు సాడ్‌గానే ఉంటుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు. పూజ ఏం చేస్తుందంటే ఫోన్‌లో మాట్లాడుతున్నా కూడా డైరెక్ట్‌గా సాయియంతో మాట్లాడుతున్నట్టు తను ఊహించుకుంటూ ఉంటుంది. అప్పుడు సాయి ఏం చెప్తాడంటే, "తను హ్యాపీగా లేదని నువ్వెలా చెప్పగలవు? నువ్వు తనకి క్లోజా ఏంటి? ఏదో బాగా క్లోజ్‌గా ఉన్నట్టు మమ్మల్ని క్లోజ్‌గా వాచ్ చేస్తున్నట్టు చెప్తున్నావు. నువ్వెన్ని చెప్పినా కూడా నేను తనకి డివోర్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. తను ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నేనైతే తనకి డివోర్స్ ఇవ్వను" అన్నట్టు మొహం మీదే చెప్పేస్తాడు. పూజు నాకు ఒక చిన్న వర్క్ చెప్పింది తన కోసం. తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ రోజుకి కాల్ కట్ చేస్తున్నానని కట్ చేస్తాడు.
తన కోసం ఐస్ క్రీమ్ ఇంకా బీర్ తీసుకొస్తాడనమాట. తీసుకురాగానే హుయిజు బీర్ తాగుతూ ఉంటుంది. సో, ఇలా చెప్తాడనమాట. ఆ కిడ్నాపర్ నన్నడిగాడు నీకు డివోర్స్ ఇవ్వమని చెప్పేసి. నేనైతే నీకు డివోర్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. అతనికి తెలీదనుకుంటా. అదే విషయం నీకు కూడా క్లియర్‌గా చెప్తున్నాను. మళ్ళీ నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతావేమో అన్నట్టు చెప్తూ ఉంటాడు. తను బీర్ తాగినప్పుడు ఆ నొరగ లిప్ దగ్గర అవుతుందనమాట. సాయి అన్నది అబ్జర్వ్ చేసి తనకి క్లోజ్‌గా వచ్చి దాన్ని క్లీన్ చేస్తాడు. సో, ఇలా కూడా చెప్తాడు. అప్లికేషన్ పంపించాను కదా! ఇంటర్‌ప్రెటర్‌గా ప్రెసిడెంట్ ఆఫీస్‌లో హైరింగ్‌ది. సో, రెడీగా ఉండు. నువ్వే హైర్ అవుతావేమో, నా పక్కన నువ్వే ఉండాల్సొస్తుందేమో చూసుకో అన్నట్టు చెప్తాడు. సాయోన్ వెళ్తూ ఉంటే హుయిజు ఆపి ఫోన్‌లో టైప్ చేసి ఇలా చూస్తూ ఉంటదనమాట. "ఎందుకిలా చేస్తున్నావు? నీ పక్కనే ఉంటే నా పేరు ఇంకా ఫేస్ అందరికీ తెలిసిపోతుంది. ఒకవేళ ఫ్యూచర్‌లో నేనే మీ వైఫ్‌ని తెలిస్తే అప్పుడేం చేస్తారు? నేను తెలియకూడదనే కదా నన్ను లోపలే ఉంచుతున్నారు. నా ఫేస్ అందరికి ఐడెంటిటీ అందరికి తెలిసిపోతుందేమో ఇదంతా అవసరమా అన్నట్టంటే, సాయియోన్ ఏంటో నువ్వు నిజంగానే ఇంటర్వ్యూ క్వాలిఫై అయిపోయి ఫైనల్ రౌండ్‌కెళ్ళిపోయి హైర్ అయినట్టే మాట్లాడుతున్నావు. నీకంత కాన్ఫిడెన్స్ ఉందా? అన్నట్టు క్వెషన్ చేస్తాడు. పూజ ఇలా టైప్ చేస్తుందనమాట. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎస్పెషల్లీ మీరు హైరింగ్ చేసుకుంటుంది మీకోసం కాబట్టి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఇప్పుడు ఏం థింక్ చేస్తున్నారో, ఏం చెప్పబోతారో నేను ఈజీగా చెప్పగలను అన్నట్టు తను చెప్తుంది. సాయోన్ అవునా? ఏది చెప్పు చూద్దాం నేనేం థింక్ చేస్తున్నానిప్పుడు. ఆ కిడ్నాపర్ ఏం చెప్పాడంటే మనిద్దరం సరిగ్గా హ్యాపీగా ఉండట్లేదని చెప్పాడు. అది అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ మాట చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. సో, మన హుయిజు కూడా వెంటనే ఫాలో అయ్యి లోపలికి వెళ్తుందనమాట. సాయోన్ రష్యన్ చేసుకొని బెడ్ మీద పడుకొని ఉంటాడు. హుయిజు రాగానే నా పక్కనొచ్చి కూర్చోవచ్చు, పడుకోవచ్చు కదా! నేనేం అనను అన్నట్టు చెప్తాడు. ఇక లైట్స్ ఆఫ్ చేస్తాను వచ్చి పడుకో అన్నట్టంటే, హుయిజు వెంటనే లైట్స్ ఆన్ చేస్తూ ఉంటుందనమాట. మళ్ళీ సాయోన్ ఆఫ్ చేస్తే హుయిజు ఆన్ చేస్తూ ఉంటుంది. సాయోన్ ఏంటి నా పక్కన పడుకోవాలంటే భయపడుతున్నావా ఏంటి అంటే, హుయిజు ఇక వెంటనే వచ్చేసి సాయోన్ దిండు లాగేసుకొని తనే పడుకుంటుంది పక్కనే. అటు తిరిగి పడుకుంటే సాయోన్ నాకు బ్యాక్ చూయిస్తే నచ్చదు అన్నట్టంటే, సరే అని చెప్పేసి ఇటు తిరిగి పడుకుంటుంది. అప్పుడు సాయోన్ హుయిజుతో ఇలా చెప్తూ ఉంటాడు. "ఆ కిడ్నాపర్ ఉన్నాడు కదా! ఎక్కడున్నా ఇప్పుడు సేఫ్ కాదు. ఇంట్లో కూడా. నువ్వేం వర్రీ అవ్వకు నీకు నేనున్నాను. అదంతా ఒక పీడకల్లా మర్చిపో" అన్నట్టు చెప్తూ ఉంటాడు. హుయిజు మనసులో నా శవాన్ని చూడాలనుకున్నావు కదా నువ్వు, దాన్ని కూడా పీడకల్లా మర్చిపోవాలా అని చెప్పేసి మనసులో అదనుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అలానే హుయిజు ఆ రోజు నైట్ నిద్రపోతుందనమాట. ఎర్లీ మార్నింగ్ సాయియోన్ హెచ్‌పీసీ రిపోర్టర్ జిన్ ఉన్నాడు కదా! జిన్‌ని మీట్ అవుతాడు. యాక్చువల్లీ జిన్ తన ఫ్రెండ్ అనమాట. ఇద్దరు కలిసి గేమ్ ఆడుతూ ఉంటారు. సో, గేమ్ అయిన తర్వాత జిన్ క్వెషన్ చేస్తాడు సాయియోన్ని. "నీ ఫ్రెండ్ గురించి ఏదో చెప్పావు కదా! తన వైఫ్‌ని ఎవరో కావాలని చెప్పి నాక్డ్ ఫోటోస్‌తో థ్రెటన్ చేస్తున్నారని చెప్పి ఏమైంది?" అంటే, "నీ ఫ్రెండ్ చెక్ చేసాడా? తన వైఫ్‌కి నిజంగానే ఆ మోల్ ఉందో లేదా?" అంటే, సాయోన్ "లేదు. తనేం చెక్ చేయలేదు. తను తన వైఫ్‌ని నమ్ముతున్నాడు" అంటే, జిన్ షాక్ అయ్యి "ఏంటి తను తన వైఫ్‌ని అంత ట్రూగా లవ్ చేస్తున్నాడా ఏంటి?" అని చెప్పి క్వెషన్ చేస్తాడు. సాయోన్ ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడనమాట. ఇంకో పక్క మన హుయిషు నిద్రపోతూ ఉంటుంది కదా! అప్పుడే పాస్ట్‌లో ఏం జరిగిందో తనకి గుర్తొస్తూ ఉంటుంది నిద్రలో. అసలు యాక్చువల్‌గా చిన్నప్పుడు ఏమవుతుందంటే, హుయిషు వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి డివోర్స్ అవుతుందనమాట. వాళ్ళ నాన్నగారు నర్సింగ్ హోమ్‌లో ఉంటారు హెల్త్ బాలేక. వాళ్ళ అమ్మగారు డివోర్స్ ఇచ్చేసి చోంగ్‌వన్ డైలీ న్యూస్ ఛానెల్ చైర్మన్‌తో ఉంటుంది. ఆల్రెడీ అతనికి ఇద్దరు పిల్లలుంటారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సో, ఆ ఇద్దరు పిల్లలు ఇంకా హుయిజు చిన్నప్పుడు కార్‌లో వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల ఆ చిన్న అబ్బాయి చనిపోతాడు. అలాగే చైర్మన్ కూతురికి చెవులు వినిపించవనమాట. తను డెఫ్ అయిపోతుంది. బట్ హుయిజుకి ఏం కాదు. అందుకే వాళ్ళ అమ్మగారు "నువ్వు ఏం కాకపోయినా నీకు మాటలు రానట్టు యాక్ట్ చెయ్యి. లేకపోతే చైర్మన్ మనిద్దరిని ఇంటి నుండి గెట్టేస్తాడు. ఇక మనం ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు. మీ నాన్న సిట్యుయేషన్ ఏంటో మనకు తెలుసు కదా! మనం ఇక్కడే ఈయన దగ్గరే ఉండాలంటే నేను చెప్పిన మాట విను. నువ్వు ఇక నుండి మాట్లాడకూడదు. నీకు మాటలు రానట్టే యాక్ట్ చేయాలి. ఈ యాక్సిడెంట్‌లో తన కూతురు డెఫ్ అయింది కాబట్టి నీకేం కాలేదు. నీకన్నీ బావున్నాయంటే అతను డైజెస్ట్ చేసుకోలేడు. అందుకే నువ్వు మాటలు రానట్టు యాక్ట్ చేయకనుండు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు హుయిజుని ఫోర్స్ చేస్తూ ఉంటారు గట్టిగా. హుయిజి పాపం ఏడుస్తూ ఉంటుందనమాట. అందుకే అప్పటినుండి ఇక తను మాట్లాడడం ఆపేస్తుంది మాటలొచ్చినా కూడా. సైన్ లాంగ్వేజ్ నేర్చుకొని అలాగే కంటిన్యూ అవుతుంది. అదే విషయం తనకి జ్ఞాపకం వస్తూ నిద్రలో ఉలిక్కిపడి లేస్తుందనమాట పాపం ఏడుస్తూ. నెక్స్ట్ సీన్‌లో హుయిజు వాళ్ళ నాన్నగారిని అక్కడ నర్సింగ్ హోమ్‌లో ఎవరో ఒక నర్స్ బయటకు తీసుకొస్తూ ఉంటుందనమాట వాకింగ్‌కి అన్నట్టుగా. బెడ్‌షీట్ మర్చిపోయిందని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని పార్క్‌లో అలా వదిలేసి తను లోపలికి వెళ్తుంది. అప్పుడే ఆ కిడ్నాపర్ ఉన్నాడు కదా! హుయిజుని కార్‌లో కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు. అతను అక్కడికొచ్చేసి హుయిజు వాళ్ళ నాన్నగారిని లోపలికి తీసుకువెళ్తాడు తనతో పాటు. అలా తీసుకెళ్ళిందే కాక తనేం చేస్తాడంటే హుయిజుకి వీడియో కాల్ చేస్తాడనమాట. వీడియో కాల్ చేసి వాళ్ళ నాన్నగారిని చూయిస్తాడు. మీ నాన్నగారు సేఫ్‌గా ఇక్కడున్నారని చెప్పేసి నువ్వనుకుంటున్నావా? నేనెవరో ఇప్పటికే నీకు అర్థమైపోయుంటుంది.
నా ఫోన్ నీ దగ్గరే ఉంది కదా! సో, బానే దాచుకున్నావు. ఏం చేస్తున్నావేంటి ఆ ఫోన్‌తో అని చెప్పేసి హుయిషుని క్వెషన్ చేస్తాడు. హుయిషు ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారికేమైంది? ఆ కిడ్నాపర్ వాళ్ళ నాన్నగారిని ఏమన్నా చేస్తాడేమో అనుకోని, ఆ ఫోన్ నా దగ్గరే ఉంది. నేనెందుకు ఉంచుకున్నానంటే, సాయి నుండి డివోర్స్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాని గురించి అడగడానికి నేను ఆ ఫోన్ నా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు చెప్పారు కదా! దాని నుండి సాయియోన్‌కి తప్ప ఎవరికీ కాల్ చేయలేమని. అందుకే అది నా దగ్గరే ఉంది అన్నట్టు చెప్తుంది. కిడ్నాపర్ నవ్వుతూ, "నీకు నాకు ఒకటే గోలుంది. సో, ఫోన్ నీ దగ్గరున్న ప్రాబ్లమ్ లేదు. బట్ నువ్వు ఇక సాయియోన్‌కి కాల్ చేయడం ఆపేస్తే మాత్రం నేను ఊరుకోను. ఇలాగే నువ్వు సాయియోన్‌కి కాల్ చేసి డివోర్స్ తీసుకో. మనకు కావాల్సింది సాయియోన్ బాధపడటమే కదా!" అని చెప్పేసి కెమెరాలో కొన్ని పళ్ళను చూయిస్తాడనమాట టీత్‌ని. సో, అవి చూసి హుయిజు చాలా కంగారు పడుతుంది. వాళ్ళ నాన్నగారు ఏమో అని చెప్పేసి. హడావిడిగా కాల్ కట్ చేయగానే కిడ్నాపర్ హడావిడిగా ఇక వాళ్ళ నాన్నగారు నర్సింగ్ హోమ్‌కి తను వెళ్తుందనమాట. వెళ్ళగానే అక్కడ వాళ్ళ నాన్నగారు బెడ్ మీద ఉంటాడు స్పృహ లేకుండా. నర్స్ వెంటనే అక్కడ పోలీసులు కూడా వచ్చుంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కనిపించట్లేదని ఈ గ్యాప్‌లో ఆ నర్సింగ్ హోమ్ వాళ్ళు పోలీసులకు కూడా కాల్ చేస్తారు. సో, హుయిజు రాగానే వాళ్ళ నాన్నగారిని చూసి ఏం కాలేదు కదా! అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు "మీ నాన్నగారికి ఏం కాలేదు" అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ నాన్నగారు కూడా స్పృహలోకొస్తాడనమాట. సో, ఫస్ట్ వాళ్ళ నాన్నగారి టీత్ చూస్తుంది. ఎందుకంటే ఆ కిడ్నాపర్ నిజంగానే టీత్‌ని పీకేసాడని చెప్పి చెక్ చేయడానికి. వాళ్ళ నాన్నగారి టీత్ కాదని చెప్పి అప్పుడే తను కన్ఫర్మ్ చేసుకుంటుంది. వాళ్ళ నాన్నగారికి ఏం కాలేదు బానే ఉందని చెప్పి. ఇక షాక్‌లో అక్కడే కింద పడిపోయి ఇక ఏడుస్తూ ఉంటుందనమాట. ఒక పక్క సంతోషం వాళ్ళ నాన్నగారికి ఏం కాలేదని. ఇంకా అలాగే బాధపడుతూ ఉంటుంది. పోలీసులు హుయిజుతో "మీ నాన్నగారికి ఇలా జరిగింది కదా! అక్కడ మాకు కొన్ని టీత్ కూడా దొరికాయి. వాటిని ఎగ్జామిన్ చేయాలి. మీరు కూడా మాతో పాటు పోలీస్ స్టేషన్‌కి రావాలని" చెప్పేసి హుయిజుని కార్‌లో తీసుకువెళ్తూ ఉంటారు. కార్‌లో వెళ్ళేప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కార్‌లో కూడా రేడియో సరిగ్గా పనిచేయకుండా హ్యాక్ అయినట్టు ఏదేదో జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తనకి ఆ కిడ్నాపర్ గుర్తొస్తూ ఉంటాడనమాట. తనకి ఇక ఏం చేయాలో అర్థం కాదు. చాలా సఫోకేట్ అవుతూ ఉంటుంది. కారు నుండి ఇక ఏడుస్తూ డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటే డోర్ ఓపెన్ అవ్వదు. ఇక గట్టిగా అరుస్తూ ఉంటుందనమాట. మాటలతోనే చెప్పేస్తుంది. డోర్ ఓపెన్ చేయండి" అని చెప్పేసి. పోలీస్ ఆఫీసర్ భయపడిపోయి కారు పక్కకు ఆపేసి వెంటనే డోర్ ఓపెన్ చేస్తారనమాట. కిందకి దిగేసి వామిటింగ్ చేసుకొని అక్కడే నీల్ డౌన్ చేసి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. నాకే ఎందుకిలా జరుగుతుంది? ఎప్పుడూ నా లైఫ్‌లో బాధలే ఉన్నాయి. హ్యాపీనెస్సే లేవు. ఎందుకు నా లైఫ్‌లో ఇలా జరుగుతుందని చెప్పేసి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సడెన్‌గా మన సాయి ఓన్ కార్‌లో వస్తూ ఉంటాడనమాట. ముందిద్దరు పోలీస్ ఆఫీసర్స్ కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే తనొచ్చేది ప్రెసిడెంట్ కార్‌లో అనమాట. ప్రెసిడెంట్ తన కార్‌ని సాయోన్‌కి ఇస్తాడు. ఇప్పుడే నాకు కొంచెం అర్జెంట్ మ్యాటర్ ఉందని చెప్తే, అందుకే పోలీసులు కూడా వస్తూ ఉంటారు. సాయోన్ వెంటనే అక్కడికొచ్చేసి, "థాంక్ యూ సో మచ్. తనని జాగ్రత్తగా చూసుకున్నందుకు. నాకు టైం ఉన్నప్పుడు నేనే పోలీస్ స్టేషన్‌కొచ్చి కంప్లెయింట్ ఇస్తాను" అన్నట్టు సాయం చెప్తాడు. అతను ఒక ప్రెసిడెంట్ స్పోక్ పర్సన్ కాబట్టి పోలీసులు అక్కడ ఇద్దరు షాక్ అయిపోయి, "కొంచెం మీ రిలేషన్ ఏంటో చెప్తారా తనతో పాటు" అంటే సాయియోన్ వెంటనే హుయిషు దగ్గరికి వెళ్లి తనని పైకి లేపి, "తిను నా వైఫ్" అన్నట్టు చెప్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు షాక్ అయిపోతారనమాట. "మీ వైఫా?" అని చెప్పేసి. "మాకొక ఫోటో ఇస్తారా?" అని కూడా అడుగుతూ ఉంటారు. సాయియోన్ "పోలీస్ స్టేషన్‌కొచ్చినప్పుడు ఇస్తాను" అన్నట్టు చెప్తాడనమాట. వైఫ్ అని చెప్పగానే హుయిజు సాయోన్ని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి తిను నేను వైఫ్ అని చెప్పి బయట సమాజానికి తెలియకూడదనుకున్నారు కదా! అలా ఎలా చెప్పాడు అని చెప్పి తన ఇక సాయియోన్ని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.